12.2లో 5వ లెక్కను సాధించుకుందాం. భూమితో 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తూ 18 మీటర్ల పొడవు ఉన్న ఒక దృఢమైన లోహపు తీగను కొంత భాగం కత్తిరించి లోహపు తీగ ఆధారంగా ఒక విద్యుత్ స్తంభం నిలబెట్టబడి ఉంది. తీగ పొడవు చాలా ఎక్కువ ఉన్న కారణంగా తీగలో కొంత భాగం కత్తిరించి మిగిలిన దాన్ని భూమితో 60 డిగ్రీల కోణం చేస్తూ అమర్చబడింది. తీగలో కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఎంత? ప్రశ్నను 1-2 సార్లు చదువుకుంటే ఈజీగా మనము పటాన్ని వేయచ్చు. విద్యుత్ స్తంభం ఎప్పుడు కూడా నిటారుగా ఉంటుంది కాబట్టి విద్యుత్ స్తంభం 18 మీటర్లు ఉన్నటువంటి తీగను 30 డిగ్రీల కోణంతో భూమి పైన కట్టినరు కాబట్టి మనం భూమిని వేసుకుందాం. ఇది ఎంత అంటే 30 డిగ్రీలతోన కట్టినరు. కానీ ఇక్కడ ఏమైందంటే తీగ ఎక్కువైంది. ఎంత కత్తిరించినరో తెలియదు. 2 సమాన భాగాలని ఇస్తేనంటే మనం 9 అని రాసుకుంటాం. ఇవ్వలేదు కాబట్టి ఇది ఎంత కత్తిరించినరో తెలియదు కాబట్టి ఎక్స్ అంటే మనకు తీగ యొక్క పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఎంత అంటే 18 మీటర్లు. కొంత భాగాన్ని కత్తిరించినరు. కత్తిరించినటువంటి భాగాన్ని ఎక్స్ అనుకుంటే మిగిలినది ఎంత ఉంటుంది అంటే 18 - ఎక్స్ అవుతుంది. ఈ మిగిలిన భాగాన్ని మళ్ళా విద్యుత్ స్తంభానికి కట్టినరు. అప్పుడు కట్టినప్పుడు భూమితో చేసే కోణం ఎంత అంటే 60 డిగ్రీలు అవుతుంది. 60 డిగ్రీలు ఉంటుంది. సో కత్తిరించినటువంటి భాగం ఎంత అంటే 18 - ఎక్స్. 18 - ఎక్స్. విద్యుత్ స్తంభం యొక్క పొడవు ఎంత అనేది ఇచ్చిలేడు కాబట్టి దీనిని హెచ్ అనుకుందాం. అప్పుడు విద్యుత్ స్తంభం యొక్క పొడవు అనే ఈ 60 డిగ్రీలకి ఇది ఎదుటి భుజం అవుతుంది. 60 డిగ్రీలకు కట్టినటువంటి లోహపు తీగ అనేది కరణం అవుతుంది. ఇది కరణము, ఇది ఎదుటి భుజం అవుతుంది. కాబట్టి ఎదుటి భుజం బై కరణము అనేది సైన్ నిష్పత్తి మనకు. కాబట్టి సైన్ టీటా తీసుకొని ఈ లెక్కను ఈ సమస్యను సాధించుకోవాలి. ఇక్కడ పేరు పెట్టుకోవాలి. ఏబి అనేది విద్యుత్ స్తంభం, ఏసి మొదట కత్తిరించినటువంటి లోహపు తీగ యొక్క పొడవు, ఏడి మిగిలిన తీగ యొక్క పొడవు. ఈ సమస్య యొక్క సాధనను చూడండి. సాధన చూడండి. ఏబి హెచ్ మీటర్లు అనుకుందాం, బీడి 60, ఏడి మిగిలిన తీగ యొక్క పొడవు, ఏసి ఎక్స్ మీటర్లు. ఇక్కడ సైన్ టీటా తీసుకోవాలి. త్రిభుజము ఏబిడిలో త్రిభుజం ఏబిడి ఇది ఏడి మిగిలిన తీగ యొక్క పొడవు ఏడి అవుతుంది. ఏడి చూడండి, ఇది ఇక్కడ ఏడి మిగిలిన తీగ యొక్క పొడవు. ఏబిడి ఎక్కడ నుంచి చూద్దాం. ఏబిడిలో 60 డిగ్రీలకు ఇది ఎదుటి భుజం అవుతుంది. ఇది కరణం అవుతుంది కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కరణం. టీటా అంటే 60 డిగ్రీలు, ఎదుటి భుజం ఏబి, కరణము ఏడి. సైన్ 60 పట్టిక నుండి √3/2. ఏబి అంటే హెచ్, ఏడి అంటే 18 - ఎక్స్. ఇక్కడ అడ్డగుణాకారము చేసుకుంటే 2 × హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 × 18 - ఎక్స్. ఇది ఒక సమీకరణంగా అదే విధంగా పెట్టుకుందాం. తర్వాత పెద్ద త్రిభుజం ఏబిసి. ఈ ఏబిసి త్రిభుజంలో 30 డిగ్రీలకు ఇది కరణం అవుతుంది, ఇది ఎదుటి భుజం అవుతుంది. ఇక్కడ కూడా సైన్ టీటానే. సైన్ టీటా ఎదుటి భుజం బై కరణము. సైన్ టీటా అంటే కోణం 30 డిగ్రీలు ఉంది. ఏబి అంటే హెచ్, ఏసి అంటే ఎక్స్. సైన్ టీటాలో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ఈక్వల్ టు h/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × హెచ్, 2h ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ 2h విలువను ఈడ ఉంది. ఈ 2h బదులుగా ఏం రాయొచ్చు అంటే √3 × 18 - ఎక్స్. ఈ 2h బదులుగా √3 × 18 - ఎక్స్ను ప్రతిక్షేపించుకున్న ఈ √3 × 18 √3 × ఎక్స్.
గుణాకారం చేస్తే మనకు 18√3 మైనస్ x√3 వస్తుంది. ఈ x√3 ప్లస్లో ఉంది, కుడివైపుకి వెళ్తే ప్లస్ x√3 అవుతుంది. ఈ రెండిట్లోకి వెళ్ళి x కామన్ తీసుకుంటే మనకి ఇక్కడ x మొత్తం పోయినప్పుడు బ్రాకెట్లో 1 మిగులుతుంది, √3. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ పోతే భిన్నంలో అవుతుంది. 18√3/1 + √3. ఇది కత్తిరించినటువంటి తీగ యొక్క పొడవు. 18√3 1 + √3. దీని కరణీయము అకరణీయం కాకుండా కరణీయం చేసి పూర్తి విలువను కూడా తెలుసుకోవచ్చు. ఇంత పెట్టినా కూడా మీకు మార్కులు పడతాయి. దీని యొక్క సూక్ష్మీకరణ చూడండి. 18√3/1 + √3 ఇంటూ అకరణీయం 1 - √3/1 - √3. 18 × 1 18 × √3. ఈ విధంగా చేసుకోవాలి. 18 ఎక్కం 18, లేకుంటే √3 అదే విధంగా పెట్టండి. √3 1 - √3. హారంలో a + b × a - b. a² అంటే 1², b² అంటే √3². ఈ 18√3ని బ్రాకెట్లో తీసుకెళ్తే 18√3. 18√3 కాకుండా కూడా కామన్ అట్లే ఉండనియండి. 18√3 ఇంటూ 1 - √3/1 - √3 ఉంది కాబట్టి 1² 1, √3 యొక్క హోల్ స్క్వేర్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 18√3 1 - √3/-2 వస్తుంది. 2 ఎక్కం 2, 2 9 18. ఈ మైనస్తోనే ఇక్కడ గుణాకారం చేస్తే 9√3 బ్రాకెట్లో √3 - 1 వస్తుంది. ఇది చివరిగా వచ్చేటటువంటి కత్తిరించిన భాగము. మీరు ఇంత మీటర్లని పెట్టినా కూడా ఓకే. ఇంకా చేయాలంటే √3 యొక్క విలువ 1.732 బ్రాకెట్ 1.732 - 1. ఈ మొత్తాన్ని మూడింటిని గుణాకారం చేస్తే చివరికి మనకు దశాంశం లోపల విలువ వస్తుంది. ఇది 5వ లెక్క యొక్క సమస్య సాధన. చూడండి, పటం ఏ విధంగా వేసుకుంటాము, సూక్ష్మీకరణ ఏ విధంగా చేసుకుంటాం. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.